స్వామిశనప్ప త్రిపుల్ ఎస్ స్కేలర్ రెమెడీ ప్రేక్షకులకు నమస్కారం. స్వామిశనం. ఈరోజు మనం రేపు వచ్చే శుక్రవారం రోజు వచ్చే ఎప్పుడున్నో ఒకసారి శుక్రవారం అమావాస్య వస్తుంది. సంవత్సరంలో ఎప్పుడో ఒకటో రెండు వస్తాయి. అంటే మన మనీ కోసం ఎంత అట్రాక్షన్ సంబంధించి ఎన్నో చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఉన్నత స్థాయికి వెళ్తుండాలి కదా. ఉన్నత స్థాయిలో ఎన్నో మెట్లు ఎక్కుతూ ముందు ఉన్నత స్థాయికి చూడాలంటే ఎన్నో రకాల రెమెడీ చేయాలి. మనం ఏదైనా స్పెషల్ ఒక్కరోజు ఫుడ్ తినడానికి బిర్యానీ స్పెషల్ వండుతారు కదా, దానికి 24 రకాల మసాలాలు వేసి రుచికరంగా ఉన్న భోజనం తినడానికి ప్రయత్నం చేస్తారు. జీవితం ఆనందంగా ఉండడానికి ఎన్ని రకాల రెమెడీ చేయాలి, అన్ని రకాలు చేయాలి. అందునుంచే మనము రేపు వచ్చే శుక్రవారం రోజు సూపర్గా సక్సెస్గా సాయంత్రం చేయాలి. శుక్రవారం రోజు సాయంత్రం చేయాల్సిన రెమెడీ. ఈ రెమెడీ సాయంత్రం చేయడం వల్ల మనకు మనీ ఆకర్షణ శక్తి అట్రాక్షన్ అనేది ఏదో విధంగా మనము గ్రహాలు అనుకూలంగా మార్చి అట్రాక్షన్ పెంచుకుంటే దారిలో పోయేటప్పుడు కోట్ల రూపాయలు దొరకవచ్చు, అన్నీ కూడా మెరాకిల్ జరగవచ్చు అంటుంటాం. మన గ్రహాలు బాగా లేకపోతే ఉండే కూడా పోతుంటాయి. అందునుంచి మనం సక్సెస్గా ఉండాలి, అన్ని రెమెడీ చేస్తుండాలి. ఎన్నో చేస్తుంటే కానీ సక్సెస్ కావడానికి ఎన్నో రోజులు పడుతుంది. అట్లా చేసుకుంటే అది యాక్టివేట్ అయింది అన్నీ కూడా సక్సెస్ అవుతుంది. మన కర్మఫలం అనుకూలంగా ఉండి మన ఆరంభం అంటే అన్ని రెమెడీ అప్పటిదప్పుడే అవుతుంటాయి. కొంచెం కర్మఫలం బాగాలేకపోతే కొంచెం లేట్ అవుతుంది, అంతే తేడా. కాకపోతే రెమెడీస్ కూడా సక్సెస్ అవుతుంది, చాలా బాగుంటుంది. 100 మందిలో అవుతూనే ఉంటాయి, అందరికీ అవుతుంది. కాకపోతే వాళ్ళ కర్మఫలాన్ని బట్టి ఒకటి వెనుక ఒకరికి ముందు ఒకటి వెనుక అందరు కూడా సక్సెస్ జరుగుతుంది. మన ప్రాబ్లమ్ని బట్టి మనం ముందు ఉంటుంది. ఇది చెప్తున్నాను, మీరు చేయండి. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. స్వామి చేసిన సురుముత్తేరు అర్చనకులు ఆరోగ్యమైన కుదిగుల బాలకని ఎర్మైలి ధర్మశాస్త్రవేశ అవరిగిరీషని హరివసుధన జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రుని శ్రీ పరశురామ దేవాయ నమ వల్లభాయ నమ నమస్తే స్వామి నమయప్ప. అయితే మనకు రెమెడీ దీన్ని చెక్కోలం మలయాళం, అనాసపు తెలుగు, స్టార్ అనేసి ఒకటి ఇంగ్లీష్లో. ఇది మనకు బిర్యానీ దాంట్లో అన్నంలో వేస్తుంటుంది. ఇది అందుకే బిర్యానీలో మసాలాలు వేసే రుచికరమైన భోజనానికి ఒక రోజు కోసము మనం ఎట్లా 24 రకాల మసాలా వేసి తింటామో మన జీవితం ఆనందంగా ఉండడానికి ఆపే డబ్బు సంపద ఐశ్వర్యం ఉండడానికి ఎన్ని రకాల రెమెడీ చేస్తే సక్సెస్ ఉంటుందో చెప్పండి దానికోసం, ఓకేనా. కాకపోతే ఏదైనా కూడా నేను కొంచెం ఏం చేస్తాను అంటే కొంచెం మీరందరూ కూడా బంగారం లాంటి మాటలు మీకు విని సక్సెస్ పొంది ఉండాలని అందరూ ఏం చేస్తారంటే మన మాటకు బలం పెరగాలని ఒక విగ్రహ ప్రతిష్టాపన చేస్తుంటారు కదా. రాగి ప్లేట్ పెడితే 15 సంవత్సరాల బలం ఉంటుంది, ఎండి ప్లేట్ పెడితే 25 సంవత్సరాల బలం ఉంటుంది. అదే బంగారు ప్లేట్ పెడితే సూర్యచంద్రుడు ఉన్న సంవత్సరాలు ఎన్నో వేల సంవత్సరాల బలం ఉంటుంది. అందుకే ఏంటంటే నేను చెప్పే మాట బంగారం మాటగా ఉండాలని అన్ని విధాలుగా నిండుగా బంగారం వేసుకొని మీకు చెప్తుంటాను అన్నమాట. అది కొంతమంది నచ్చగా దాన్ని ఎందుకు డబ్బు ఉందనేసి నన్ను ట్రాప్ చేసి డబ్బులు గురించి చాలా మంది కొన్ని ఛానల్ వాళ్ళు ట్రై చేశారు. అయ్యప్ప అనుగ్రహంతో నేను ఇదే అయ్యారు. అందుకే కొన్ని ఛానల్ నుంచి దూరం ఉన్నాను, మన ఛానల్లో వెళ్తున్నాను అనమాట, ఓకేనా. ఇలా ఇంకోటి ఏంటంటే నేను వశీకరణ గురించి చెప్తుంటాను. అంటే వశీకరణ ఎన్నో రకాల భగవంతుడు శ్రీకృష్ణుడు భగవంతుడు మనకు అందించారు. 1,38 రెమెడీస్ అందించారు. అందులో వశీకరణ విద్య కూడా కొన్ని సంబంధించింది. అంటే ఎట్లా అంటే బ్రహ్మముడి చేసిన భార్య భర్తలు అన్యోన్యతంగా కలియుగ ధర్మ పరంగా దృష్టి దోషం పరంగా వాళ్ళిద్దరు దూరం అయితే వాళ్ళు బ్రహ్మముడి పడ్డ వాళ్ళు ఒకరు ఎగో ప్రాబ్లం దూరమై ఒకరికొకరు ఇష్టమైతే అలాంటి రెమెడీస్ ఏమైనా చేస్తే ఇలాంటి వశీకరణ రెమెడీ చేస్తే ఇద్దరు అన్యోన్యతంగా భార్య భర్తలు ఒకరికొకరు అన్యోన్యతంగా ఉండాలి అనేది ఆలోచన నేను చెప్తుంటే కొంతమంది మాత్రము అది ఇంకో రకంగా అర్థం చేసుకొని నాకు వశీకరణ నాకు వీళ్ళు ఇష్టం వాళ్ళ ఇష్టం అని నాకు వస్తున్నారు. అలా రాకండి ప్లీజ్. కాకపోతే దంపతుల పరంగా ఉన్నారు, బ్రహ్మముడి పడిన వాళ్ళే నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే చాలు. నాకు రావాల్సిన అవసరం దానికోసం ఈ వశీకరణ కోసం నాకు రావాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే ఎట్లా వస్తున్నారంటే ఫస్ట్ నాకు వచ్చేసి నాకు దిష్టి దోషం ఉంది, వేరే గ్రహ దోషం ఉందని హోమాలు గిమాలు అనుకుని చేంజ్ చేసుకుని దాని తర్వాత నేను ప్రేమగా గురుగారు అని మీరే చాలా ఇదని మీరంటే చాలా ఇష్టం అని గురువారు మా గురువులు అని అదే అని చెప్పి నాకు పండ్లు ఫలాలు అవి తెచ్చి కలిసినప్పుడు వారానికి రోజుకి ఒకసారి కలిసి పండియడం పూయడం. అమ్మవారు మా ఇంట్లో అమ్మవారు ఉంటుంది, అంటే మన ఆఫీస్లో అమ్మవారు అంటే మా ఇంట్లో కూడా అమ్మవారు వెళ్ళి పని చెప్పేసి అమ్మవారు పులదనాలు తేవడం అవన్నీ తేవడం చేస్తుంటారు అన్నమాట. అంటే ఒక గురువు మనసు గెలుచుకున్నాక వారం 10 రోజులు అయిన తర్వాత అప్పుడు నా ముందు రోజు వచ్చేసి గురుగారు నాకు వచ్చిన బాధ గురుగారు ఏంటంటే ఏం లేదు, నేను కొన్ని రోజుల నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, నాకు అమ్మాయి దూరం అవుతుంది, దగ్గర రావాలి. అరే నా వేరే వాళ్ళ భార్య కదా, నీకెట్లా దూరం అవుతుంది దగ్గర అవుతున్నాడు, ఏం లేదు గురువు చాలా నుంచి ప్రేమిస్తున్నాను. సరే ఓకే, కాకపోతే ఇవన్నీ నాకు చెప్పకూడదు, నేను చెప్పిన వీడియోస్ ఉంటే చేసుకోండి, అంతే తప్ప చేయకూడదని చెప్పిన, అసలు చేయకూడదు, అట్లా వేరే వాళ్ళ నుంచి అట్లా వెళ్ళకూడదని చెప్పడం. తర్వాత అట్లా వచ్చేసి ఏం చేస్తారంటే నేను అసలు దానికి ప్రోత్సహించి చెప్పను కూడా. వాళ్ళు వీళ్ళేంటి అట్లా గురుగారిని ప్రేమించినట్టు చేసి ఆరాధించినట్టు చేస్తే నేను లొంగి వాళ్ళకి ఏమన్నా రెమెడీ చేస్తారని ఆలోచిస్తాను. నేను ఎప్పుడైతే దూరం చేస్తానో వద్దని చెప్తానో వాళ్ళు నాకు దుష్మన్ అంటే నాకు శత్రువుగా మారుతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా.
ఆయన కూడా పర్లేదు, అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటుంది, శత్రువులు ఎంతమంది మారినా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. ఒక మనిషి అయితే ఒక మనిషి అంటే వాళ్ళు గట్కేసర్లు ఉంటారు, ఒక వ్యక్తి సేమ్ ఇట్లనే వచ్చేసి నా దగ్గర ఒక వాళ్ళు అతను ఒక 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 ఒకరి చేతి కింద ప్యూన్గా చేస్తాను అనుకోరు. ప్యూన్ అంటే ఇట్లా ఫైల్ కింద అందరికి రాయడం ఇలా చేయడం, అలాంటి సిస్టమ్ అతను వచ్చేసి మా ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెను ఎన్నో రోజుల నుంచి ఆరాధిస్తున్నా. ఆమె నాకు ఆరాధన కావాలి, మేము ఒకటి మంచి మాట్లాడతలేరు అని. ఆమె ఎవరినో ఇష్టపడుతుంది, ఎవరితో హ్యాపీగా మాట్లాడుతుంటుంది. ఆమె ఆయనతోటే నాకు వచ్చి అతను కాలేజ్ కూర్చుని ఆమెతో ఉన్నాడు, ఆయన నాతో ఉండాలి, ఈమె నాతో మాట్లాడాలని డిస్కషన్ చేస్తే 2-3 సార్లు తిట్టేలా కొట్టేసినాను. దాన్ని ఇప్పుడు నాకు ఆ వ్యక్తి మాకు ప్రత్యేకమైన శత్రువుగా మారి అది ఆయన ఒక 5-6 మందిని ఏర్పాటు చేసుకొని మనం ఒక శత్రుభావాలతో మనం ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా నా వీడియోస్ కానీ స్పెషల్ కామెంట్స్ పెట్టడము, ఒక 10 మందిని ఏర్పాటు చేసుకుని ఆయన టీంని ఆయన కానీ సంబంధించి కొంతమంది ఉన్నారు అనుకోరాదు, కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 5-6 మందిని తీసుకొని అందులో వేస్ట్ కామెంట్స్ పెట్టేయడం నా వీడియో చేస్తుంది. ఇప్పటివరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా నా మొబైల్కి అంటే నా వీడియోస్ వేస్ట్ కామెంట్స్ ఉండవు. వీళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు అన్ని వేస్ట్ కామెంట్స్ పెడుతున్నారు. సరే, నేను చెప్పే రెమెడీ ఏదైనా కూడా మీరు హ్యాపీగా ఉండాలని చెప్తున్నాను. ఇవన్నీ కేరళ పద్ధతిలో ఎన్నో రకాలుగా ఉంది. ఇట్లనే ఎంతోమంది, కొంతమంది టీవీ ఛానల్స్ వీళ్ళు కూడా ఒకప్పుడు ఎంతోమంది గురువులు మన బాగుపోవడం మంచి చేయాలనుకుంటారు. మీరు యూట్యూబ్ చేస్తే యూట్యూబ్ చూసి చేసుకుంటే మీకే లాభం, డబ్బులు ఎవరు తీసుకుంటారు. ఏ గురువులు కూడా చూసి 4 మాటలు వాళ్ళకు వచ్చిన విద్యాభ్యాసంతో మీరు 4 విషయాలు చెప్తున్నారు. ఆ 4 విషయాలు మీరు చేసుకొని మీరు హ్యాపీగా ఉంటే అది మాకు సంతోషం. అంతే తప్ప దీన్ని వేస్ట్ కామెంట్ పెట్టి గురువులందరినీ ఇంకో మనసు బాధ పెట్టి వాళ్ళని మళ్ళీ వీడియోలలో కనపడకుండా చేసి మీకే లాస్ ఏం లేదు. మాకు 10 రూపాయలు వచ్చేది మాకు తెలిసిన 4 మాటలు బాగుండాలని చెప్తున్నాం. ఎవరు ఎప్పుడు పోతారో ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు. ఉన్న 4 మాటలతో అందరూ హ్యాపీగా ఉండాలని ఆలోచనతో చేయడం. మాకు చెప్పిన గురువు మీకు 4 విధాలుగా మీకు పనికొస్తే చాలు. వీడియో చూడడం వల్ల, వేస్ట్ వీడియోలు చూడడం వల్ల ఇలా మంచి వీడియోలు చూస్తే మీరు హ్యాపీగా సక్సెస్గా కావాలని కోరుకుంటాం అంతే. ఇలాంటి కొంతమంది వేస్ట్ మనుషులను వశీకరణకు వచ్చిన ఆ విషయమైన మనిషిని అలా వశీకరణ చేసుకోకూడదు. ఎక్కువ చేస్తే ఆమె బ్రెయిన్ ఖరాబ్ అయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఇట్లా రెమెడీస్ అలా చేయకూడదు అనేసి అందుకు అది మాకు శత్రువుగా మారిపోయారు. సరే, ఆయన సంగతి అయ్యప్ప స్వామి వారు తీసుకుంటారు, మాకేం పెద్ద విషయం కాదు. అది దాదాపు నేను పంపించేసి తిట్టి వెళ్ళగొట్టి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి లోపల అంతా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకుంటే ఎంతోమంది ఒక 5-6 మందిని ఆయన సెట్ చేసుకొని మనల్ని బ్లేమ్ చేయడానికి సంబంధించిన చాలామంది టీం బయలుదేరింది అనుకోరాదు. ఇప్పుడు బ్లేమ్ టీమ్స్ అని కొంతమంది తయారైనారు. బ్లేమ్ టీమ్స్ అని కూడా అందులో కొంత ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ బ్లేమ్ టీమ్స్ తయారయ్యారు. బ్లేమ్ టీమ్స్ ద్వారా మాకు డబ్బులు పరంగా మాకు డబ్బులు డిమాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేను చెప్పిన మీ ఇష్టం వచ్చింది ఏమైనా చేసుకోవాలని చెప్పేశాను, అంత అయ్యప్ప స్వామి చూసుకుంటాను చెప్పేశాను. సరే, ఏమైనా కానీ అందరూ కూడా మీరు హ్యాపీ ఉంటే చాలు. నా రెమెడీస్ మీరు చేసుకొని సక్సెస్ ఉంటారు. ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా చేసుకోవాలి. మనం బాగుండడానికి ఒకటి కాదు 100 చేయాలి. సక్సెస్ ఏముంది అంటే ప్రతి విషయం సూపర్గా ఉండాలని. డబ్బు పరంగానే చెప్తున్నాను, ఆరోగ్యపరంగానే చెప్తాను. డబ్బు పరంగా అంటే అట్రాక్షన్ పరంగా భార్య భర్త దూరం అయితే ఎలా ఉండాలని చెప్తున్నాను. శత్రువుల పరంగా శత్రువుని ఎలా సంహరించాలని చెప్తున్నాను, శత్రువులు ఎలా దూరం పెట్టాలని చెప్తున్నాను. ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి మనకు, అన్నీ కూడా సక్సెస్ ఉండడానికి. సరే, ఏదైనా కూడా అందరూ మీరు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం అంతే విషయం. ఒక్కొక్కరు నా దగ్గర పూజకారికి వచ్చినప్పుడు వాళ్ళ అందరిగా హ్యాపీగా మీ జోబులో ఉంటే, మీ జోబులో ఉన్న డబ్బులు ఉన్నంత మాత్రాన పూజలు కావు. 4 రూపాయలు బయటికి తీసినా అవుతాయి. చేయంగానే ఇమ్మీడియట్లీ తెల్లారైతేనే ఏముండదు. భగవంతుడు ఏది చేసినా భగవంతుని అనుగ్రహించిన, భగవంతుడు చల్లని చూపించి భగవంతుని ఆ రెమెడీని యాక్టివేట్ చేసినా మీకు అనుకూలం మాత్రం. ఇవాళ పూజ చేయగానే రేపైనా కావాలంటే ఏముండదు. అలాంటి ఉద్దేశం ఉండి అలా ఓపిక లేని వాళ్ళు మరి రాకండి, మరి పూజలు చేసుకోకండి. కాకపోతే చెప్తున్న రెమెడీ చేయండి అంతే. ఓపిక లేని వాళ్ళు రాకండి. ఒక దేవుడి దేవాళ్ళు ఒక్క రోజులో కావచ్చు, గంటల రోజు, సంవత్సరం కూడా పట్టచ్చు. అలా ఇవాళ చేయగానే ఇలా అంటే దేవుని కదా ఇట్లా అనగానే ఇట్లా అనగానే దేవుని కాదు. అట్లాంటి ఎవరైనా మహానుభావులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మా దగ్గర రెమెడీస్ 1000 కొద్ది, కోట్ల కొద్ది ఉన్నాయి. అది చేస్తుంటే సక్సెస్ కావడానికి మీకు ఎన్నో ఉంటే చెప్తుంటాను అంతే. ఓకేనా? నేను అందరూ హ్యాపీ ఉండాలి. ఒకటి ఏంటంటే, ఇది అన్నాస పువ్వు. రేపు వచ్చే అమావాస్య రోజు, శుక్రవారం రోజు ఇది మనం బిర్యానీ దాంట్లో వేస్తుంటాం కదా, ఇది అన్నాస పువ్వు అంటారు. చెక్కొల్లం అని మలయాళం అంటారు. ఇది ఒక 6 తీసుకోవాలి. శుక్రవారం సంధ్యా టైంలో ఒక 6 తీసేసుకోవాలి. 6 పీసెస్ తీసుకోవాలి. 6 పీసెస్ తీసుకొని దీన్ని కొంచెం రోజ్ సెంట్ వాడాలి. గులాబీ సెంట్ ఉంటుంది కదా, దగ్గర తీసుకురమ్మా. ఇది అన్నాస పువ్వు, చెక్కోలం అంటారు మలయాళం, స్టార్ అనిస్ అని ఇంగ్లీష్లో అంటారు. తీసుకెళ్ళి 6 పీసెస్కి రోజ్ సెంట్ కానీ సెంటు రాయాలి, అంటే స్ప్రే కొట్టద్దు. రాసేసి దీన్ని వీలైతే కొంచెము మనం పింక్ కలర్ ఉండే తెలుగం ఏదైనా కూడా దీనికి పెట్టేసి ఒక పింక్ కలర్ లేత గులాబీ రంగు ఉన్న క్లాత్ తీసుకోవాలి.
ఆ క్లాత్లో ఈ 6 కట్టేసేయాలి. 6 వేసేసి కొంచెం ఇలాచి ఒక 4 అంటే 2 ఇలాచీకి సంబంధించిన వేసేసి దీన్ని కొంచెం అక్షింతలు వేసేసి మహాలక్ష్మీదేవి దగ్గర పెట్టేయాలి. లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఆ రోజు కనకదార స్తోత్రం చదవడం, లేకపోతే మీకు లక్ష్మీదేవిది మన అష్టోత్తరం కానీ చేయడం, లేకపోతే లక్ష్మీదేవి బీజాక్షరం 108 బియ్యాలు చేయడం. దాని నైవేద్యం చెరుకు రసాన్ని పెట్టాలి. చెరుకు రసం మహాలక్ష్మీదేవి చెరుకు రసం పెట్టేసి కొంచెం చెరుకు రసం తులసి దగ్గర కొంచెం వేసేసి అమ్మవారి దగ్గర పెట్టి ఏదైతే మనం రెడీ చేసుకున్నామో ఈ చెక్కలు అంటే చెక్కలు మలయాళం అంటారు, అనాసపు అంటారు, బిర్యానీ ఇస్తారు. ఈ స్టార్ రాసేసి మన స్టార్ని చేసేదన్నమాట. మనం ఇంతకుముందు పట్ట ఏదైతే సెరామిక్ కానీ అలాంటివి కూడా ఎట్లా మనం రెమెడీలో వాడామో ఇలాచి రెమెడీ ఈ గరం మసాలా మొత్తం మన దరిద్రాన్ని పోగొట్టేది అనమాట. ఈ గరం మసాలాలో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మన దరిద్రాన్ని పోగొట్టి ధనాన్ని ఇచ్చేదన్నమాట. అందుంచే ఇలాంటివన్నీ కూడా మనకు భగవంతుడు సృష్టింపజేశాడు. ఇవన్నీ కేరళలో రెడీ అవ్వరు. కేరళలో పండించే సిస్టమ్స్ అన్నటువంటివన్నీ కూడా ఇలాచి కానీ లవంగాలు గరం మసాలా అన్నీ కూడా బయట దేశం వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు ఎంత ఉన్నాడో బయట దేశం వాళ్ళు ఈ మసాలాల గురించి మన ఇండియాకి వచ్చేసి వ్యాపారాన్ని మొదలుపెట్టి దాని నుంచి ఇక్కడ కొనుక్కోవడం అలాంటి మూమెంట్ మన దగ్గర అన్నీ అంటారు. ధనాన్ని సంబంధించి ఇలాంటివన్నీ కూడా మనం ఉపయోగపడుతుంది. ఇలాచి అని లవంగా అని పట్ట ఉంటుంది కదా, అది శనమక అవన్నీ కూడా ఇవన్నీ కూడా సంబంధించిన కూడా ఇది ఇలా చేసేసి మహాలక్ష్మి దగ్గర పెట్టి కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం చేసేసి దాని పింక్ కలర్ బట్ట ఏదో కట్టం మీద 2 గర్భవతులు వెళ్ళించేసి కొంచెం చెరుకు రసం నైవేద్యం ఇచ్చి ఆ చెరుకు రసాన్ని కొంచెం తులసి వేసేసి ఇది శుక్రవారం రోజు మనకి ఎప్పుడో కానీ రాదు. శుక్రవారం ఎప్పుడో మన సంవత్సరానికి వస్తారు 2 సార్లు. అమావాస్య శుక్రవారం, దీపావళి కూడా అమావాస్య రోజు వస్తుంది. ఈరోజు శుక్రవారం అమావాస్య మార్గశిర మాసం అంటే లక్ష్మికి సిరి వచ్చే మార్గం అనమాట. మార్గశిర మాసంలో సిరి వచ్చే మాసంలో మనకి ఈ రెమెడీ చేయడం వల్ల సిరి సంపదలు మన ఇంట్లో ఉంటాయి. డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉంటుంది. ఈ రెమెడీ చేయడం వల్ల సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది. మీరు రెమెడీలు చేస్తూనే ఉండాలి, ఉన్నతస్థాయికి ఎదుగుతూనే ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీరు అందరూ కూడా మా త్రిబుల్ కేరళ రెమెడీస్ సబ్స్క్రైబ్ చేస్తుండండి. సక్సెస్ ఉండాలి. మనందరం కుటుంబ సభ్యులుగా ఉండి ముందుకెళ్తుండాలి అని కూడా మనకు తెలిసిన 4 విషయాలు మీతో పంచుకుంటున్నాను. మా గురువులు నేర్పించినవి. మీరు అది చేస్తే మీరు సక్సెస్గా ఉండాలని కోరుకుంటున్నాను. చూడడం ఏమైంది 2 నిమిషాలు మీరు చేస్తే కూడా ఎంత పెద్ద డబ్బు ఖర్చు ఏం చెప్పాను. ఏం చెప్పినా 5-10 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు చెప్తుంటాను. చేస్తున్నాండి. ఆ విధంగా చేస్తున్నాను. మీరు సక్సెస్గా ఉంటారు. ఇది తీసుకెళ్ళి ధనాగారంలో పెట్టడం ముఖ్యమైనది. అదే ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు చేయండి. సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు ఉంటుంది. చంద్రుడు అంటే అమావాస్య రోజు సూర్యుడు చంద్రుడు లేని రోజు చేసినమాట. అమావాస్య రోజు రాత్రి చంద్రుడు రాడు, సూర్యుడు అనేది ఆ 7 గంటలకు వెళ్ళిపోతాడు. ఈ 2 సూర్యచంద్రుడు లేని సమయంలో చేయాల్సిన ధనాకర్షణ రెమెడీ. ఇది మనీ అట్రాక్షన్ అంత స్పీడ్గా ఉంటుంది. చూసినాం స్టార్ ఉండడం స్టార్ పరంగా ఉంటుంది. మన స్టార్ని చేసేస్తామన్నమాట. మన స్టార్ని చేసే డబ్బు మన స్టార్ని చేసేస్తాం. రాజుని చేసేస్తుంది. స్టార్ అనేది ఉంటామన్నమాట. మన 10 మందిలో అట్రాక్షన్గా స్టార్గా మారిపోతాం మనం ఈ రెమెడీ చేయడం వల్ల. మీరు చేయండి. మీకు ఎంత విధంగా ధనం అనేది వస్తుంది. డబ్బు ఉంటేనే మనకి ఎక్కడ పోయినా సక్సెస్ఫుల్ నేర్పుకుంటాం. డబ్బు పరంగానే మన ధైర్యం ఉంటుంది. డబ్బు పరంగానే ఉంటాయి. ఈ స్టార్ అంటే స్టార్ ఎలా అవుతాం మనం డబ్బు నిండుగా రావాలి అంటే స్టార్ని మనం పెట్టుకోవడం ఈ విధంగా 6 పెట్టుకోవాలి. అంటే శుక్రుడు సంబంధించిన 6 కదా. ఇది శుక్రుడు సంబంధించిన సిస్టమ్తో ఉంటుంది. అందులోంచి సుగంధ పరిమళాలు అన్నీ కూడా శుక్రుడు సంబంధించిందే. శుక్రుడే మన ధనయోగాన్ని ప్రసాదిస్తున్నాడు. శుక్రుడు ఉన్న సమయంలో చేసి ఇంకా ఉంటుంది మంచిదన్నమాట. శుక్రుడు సమయంలో చేయండి, ఇంకా చాలా బాగా జరుగుతుంది. మన శుక్రుడు సమయం వచ్చేసి 8 తర్వాత 8 నుంచి 9 వరకు ఉంటుంది. శుక్రహోరాన్ని కొట్టేసి రాత్రిపూట ఎప్పుడు ఉందో మీకు గూగుల్లో వచ్చేస్తే ఆ టైం మీరు చేసేసుకోవచ్చు సక్సెస్గా. మీరందరూ కూడా హ్యాపీగా చేయండి. ఇంకా రెమెడీస్ మనం చెప్పుకుంటున్న అవసరం. నెక్స్ట్ వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ది. శత్రు సంహారం ఎలా చేయాలి, శత్రువుని ఎలా దిగ్బంధి అయినా శత్రువులు మనకున్న శత్రువుల పేర్లు ఎవరు అన్ని రాసి పెట్టేసుకోండి. నెక్స్ట్ అమావాస్య కోసం మనం ఏం చేయాలి అన్ని చేసేద్దాం. వాళ్ళ కోసం మన శత్రువులు ఎందుకు అందరి పేర్లు రాసేసుకోండి. నెక్స్ట్ అమావాస్య సూపర్ అమావాస్య వస్తుంది. ఆదివారం అమావాస్య వస్తుంది. దాన్ని ఏం చేయాలో చెప్పేసాను సక్సెస్గా. ఇంకా అది స్వామి ఇంకా పుష్యమాసం అమావాస్య ఇంకా సూపర్ సక్సెస్ ఉంటుంది. దాని గురించి మనం ఎలా బ్లాగ్ చేసుకోవాలి, ఇంకా వచ్చే అమావాస్య కోసం మనం చేశాం. దానికి ముందు దాని లోపల ఎన్నో రెమెడీ చెప్తున్నట్టు మనం చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. మీరందరూ హ్యాపీగా డబ్బు సంపద ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటున్నాను. మీ శివనరసింహ తండ్రి స్వామి ఏ శరణమయ్యప్ప.